ఈరోజు నెల్లూరు నగర శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణ మరియు పురపాలక శాఖ మంత్రులు కొంగు నారాయణ గారి ప్రత్యేక చొరవతో వారి ఆదేశాలతో నెల్లూరు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 42వ డివిజన్లో ఉండేటువంటి వాకర్స్ రోడ్ ఏదైతే ఉందో దాంట్లో ఈరోజు 39 లక్షల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాం. ఇందులో 29 లక్షలు ఎన్క్యాప్, 9 లక్షలు జనరల్ ఫండ్గా ఉన్నాయి. దీంట్లో రోడ్డు, ట్రైన్స్ 400 మీటర్లు దాదాపు రోడ్డు వేసి మిగిలినటువంటి ట్రైన్లు కూడా శంకుస్థాపన కార్యక్రమంలో వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక అభినందిస్తూ, ఒక మంచి విజనరీ లీడరు, తను నమ్మి గెలిపించిన ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్న వ్యక్తిగా రాష్ట్ర రాజధాని నిర్మాణంలో చాలా బిజీగా ఉన్నప్పటికీ తన నియోజకవర్గంలో ఏ ఒక్క శాతం కూడా, ఏ ఒక్క సందర్భంలో కూడా, ఏ ఒక్క పనిలో కూడా వెనకబడకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి చొరవతో అనేక కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు నెల్లూరు నగరాన్ని నారాయణ గారు అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా అనేక ప్రధాన కాలువలన్నింటినీ దాదాపు 50 కోట్ల రూపాయలతో చూస్తున్నాం. ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క డివిజన్లో అన్ని ప్రధాన కాలువల్లో పునర్మించి పైన స్లాబ్ వేసి దోమలు లేకుండా చేయాలంటూ కాంక్షతో పనిచేస్తున్నారు. అంతేకాకుండా 50,000 చెట్లు నాటేటువంటి ఒక భగీరథ పెద్ద కార్యక్రమాన్ని కూడా ఈ మధ్య నారాయణ గారు ప్రారంభించారు. ఇప్పటికే దాదాపు 10-12 లక్షల చెట్లు నాటేశారు కూడా. ఒక మంచి వ్యక్తి, నమ్మిన ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి, నగరాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే గతంలో చాలామంది ఎమ్మెల్యేని చూసాం, మంత్రులను చూసాం. ఏ అభివృద్ధి నెల్లూరు నగరంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. అయితే ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క రోజు ఏదో ఒక వీధిలో, ఏదో ఒక డివిజన్లో ఏదో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 42వ డివిజన్లో జరిగినటువంటి కార్యక్రమం కూడా మాకు చాలా 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులుగా మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఎండ్ రోడ్లు జరుగుతున్నాయి. ఏ రోడ్డు కూడా ప్యాచ్ ఉండకూడదు అని చెప్పి ప్యాచ్ వర్కులు, ఎండ్ రోడ్లు, ట్రైన్స్, కాలువల మీద అన్ని స్లాబులు వేసి దాన్ని మళ్ళీ చేయడం, 50,000 చెట్లు నాటడం, యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. ఇన్ని పనులు చేస్తున్నటువంటి నారాయణ గారికి ఈ ప్రాంత ప్రజలందరి సంపూర్ణ సహకారాలు, నగరంలో ఉండేట ప్రజలందరూ కూడా, అన్ని సామాజిక ప్రజలు వారికి ఆశీర్వదించాలని, వారి వెనకాల వెన్నట్టు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 42 డివిజన్లోని కాలువలు అయితే కానీ, రోడ్లు అయితే కానీ, ప్రతిదీ ఏ చిన్న విషయం వచ్చినా మన మంత్రివర్యులు నారాయణ సార్ దగ్గర ప్రతిదీ నెలకి ఒకసారి మీటింగ్ చేసుకుని ప్రతి వాటి నుంచి పిలిచి వాళ్ళ సమస్యలు ఏమి ఉన్నాయో అన్నీ చేసి వాళ్ళు ఏ కావాలన్నా అది చేసేదానికి ముందు వస్తున్నారు. అదేవిధంగా ఒక 5 మందితో కమిటీ కూడా వేస్తున్నారు. ఆ కమిటీలో కూడా ముఖ్య నాయకులను పెట్టి ఈ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి, ఈ అన్ని సమస్యలు తీర్చేదానికి ముందుకు వస్తున్న దానికి చాలా సంతోషంగా ఉంది. అదే మన వార్డులో